అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇదిగో ఈ మహాతల్లొచ్చి సీన్ మొత్తాన్ని మార్చేసింది. చెప్పడం ఎందుకక్క, ఒకసారి సీనే రివెంజ్ చేద్దాం. చూసారా ఎంత పబ్లిక్ గా మిమ్మల్ని దరిద్రం మొహంది, పాడు మొహంది, చెత్త మొహంది అని తిడుతుందో. అసలు ఎవరో తెలుసా? ఎవరో అలా అందరూ కలిసి మమ్మల్ని కుమ్మేశారు అత్తయ్య గారు. మళ్ళీ వస్తే మడతెట్టి మరీ కొడతా అన్నారు. అలాగా, సరే ఈసారి నేను వస్తాను, పదండి. నీళ్లు ఎలా పట్టుకొనివరో చూస్తాను. కోడళ్ళ మొహాలు చూశారు కదా అత్తయ్య గారు, దెబ్బలతో ఎలా మొహాలు ఉబ్బిపోయాయో. వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు తట్టుకున్నారు. ముసలి వాళ్ళు మీరేం చేయగలరు? ఎవరే ముసలి వాళ్ళు? ఎవరే? ఉలవలు తిని పెంచిన బాడీ ఇది. పిడికిలి బిగించానంటే పాపి కొండలైనా సరే పిండి పిండి అయిపోవలసిందే. మనం తొడగొట్టి బరిలోకి దిగితే పెద్ద పెద్ద ఫైటర్లైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవలసిందే. ఏయ్ మధు, ఏయ్ మధు, ఏయ్ మధు, ఖాళీ బిందెలతో వెళుతుండా, నీళ్ల బిందెలతో వస్తా. ఫైన్ డబ్బులు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉండు. ఏయ్ పదండి. ఇదిగోండి బిందెలు. పదండి. వెళ్ళండి వెళ్ళండి, జనాలు వేడిగా ఉన్నారు. మీకు ఒక రౌండ్ వేసేస్తారు. ఎవరే ఎవరే నా కోడలిని జుట్టు పట్టుకొని మరీ కొట్టింది? అందరూ ఏకమై పాపం. చూడండి చూడండి, పసిబిడ్డల్ని కొడతారా? కొట్టాలా కొయ్యాలా? మేమిక్కడ అందరం ఎద్దులా నిలబడి లైన్ లో ఉంటే నీ కోడలు దున్నపోతుల్లాగా ముందుకెళ్ళి నీళ్లు పట్టుకోవాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని కొట్టమా? సరేనే, మీ అందరికంటే వెనకొచ్చారు, మీ అందరికంటే ముందు నీళ్లు పట్టడం తప్పే. అయితే ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నా. దమ్ము ధైర్యం సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా మీద కూడా రావచ్చు. చూసావే, ఆ మది ఎంత తెలివిగా మన ఇరికించిందో. మన పొగుడుతూనే మనతో ఫైన్ కట్టించింది. అవునక్క, దానివల్లే అత్తయ్య చేతిలో తిట్లు తినాల్సి వచ్చింది. తిట్లేనా, దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. దీన్ని వదలకూడదే, ఇంతకింతకి పగ తీర్చుకోవాల్సిందే. ఎలా తీర్చుకుంటామక్కా? ఏముంది, అది మన ఎలా చీట్ చేసి ఫైన్ వసూలు చేసిందో మనం అలాగే దాన్ని చీట్ చేసి దాని దగ్గర ఫైన్ వసూలు చేద్దాం. అప్పుడు డబ్బుకి డబ్బు వస్తుంది, అత్తగారితో బోల్డ్ పొగడతలు వస్తాయి. ఎలా ఉంది మన ప్లాన్? నీ మొహల్లా ఉంది. ఏంటి అంటే చాలా అందంగా ఉందనక్క. థ్యాంక్ యూ చెల్లి. సరే వెళ్దాం పద. పద. ఏ భలే దొరికిందే మధు. ఇప్పుడిచ్చే స్ట్రోక్ కి పిచ్చిదైపోతుంది. అప్పుడు బట్టలు చింపుకొని బజార్న పడతావా అక్క? ఎందుకు? పిచ్చెక్కుతుందన్నావు కదా. అయ్యో, పిచ్చెక్కేది నాకు కాదే, దానికి. ఎలా ఎక్కుతుందక్క? అది ఇప్పుడేం చేస్తోంది? కోక్కుంటుంది. నీ తలకై. కాదక్క, ఆమె తలకాయ కోక్కుంటుంది. నీ బొందే, నీ బొంద. ఏది తిన్నగా అర్థం చేసుకోవా? అది బట్టలు ఉతుకుతుంది అన్నావు కదా. అవును.
బట్టలు ఉతికిన తర్వాత ఏం చేస్తుంది? జాడిస్తుంది. జాడిచిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అబ్బో! జాడించటానికి ఇంట్లోకి వెళ్ళిపోవటానికి మధ్యలో ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తుందక్క. అయ్యో, ఇంత తెలివైందని పెట్టి నా కర్మ. బట్టలు ఆరేస్తుంది. కరెక్ట్ అక్క. ఈ మధ్య నువ్వు నాకంటే షార్ప్ అయిపోతున్నావు. ఏం తింటున్నావక్క? గడిది గుడ్డు. నీ గుడ్డు నువ్వెలా తింటున్నావక్క? చంపేస్తారు చెంటలుపుదానా. చెప్పేది విను. మధు తన బట్టల్ని తన వాటాలో ఆరేసుకుంటుంది. మనం వెళ్ళి ఆ బట్టల్ని తీసుకొచ్చి మన వాటాలో ఆరేస్తాం. అత్తయ్య గారిని తీసుకొచ్చి ఆ మధుని చూపించి ఫైన్ వేపిస్తాం. అత్తయ్య గారి దగ్గర మార్కెట్ కొట్టేస్తాం. ఐడియా అద్దరిందక్క. ఇక మధుకి మూడింది. బట్టలు జాడించడం అయిపోతుంది. మనం ఇక్కడే ఉంటే దానికి అనుమానం వస్తుంది. అవునవును. అది లోపలికి రాగానే మనం బయటికి వద్దాం. ఓకేనా? పద 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 పద. రాక. అయ్యో, ఇక్కడ ఎండ తక్కువగా ఉంది. పైన ఆరిస్తే బెటరేమో. పని చేయలేకపోతున్నాను. ఉన్న కోడళ్ళు సోకులు చేసుకోవడం తిరగడానికి తప్ప ఒక్క పనికి సహాయం చేయరు. చివరికి నా బట్టలు నేనే ఆరేసుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం, తాళరాత. ఇదేంటి? మధు మన వాటాలో బట్టలు ఆరేసింది. నీ బొందక్క. మధుమతి మన వాటాలో ఆరేయలేదు. తెలియక మనమే మధు వాటాలో నిలబడ్డాము. మధు వాటాలోనా? నిజమా? అక్క, మధు నాంత కాకపోయినా నీకన్నా తెలివైందే కదా. నీకంటే కూడా తెలివైందే. అంటే మన వాటాలో ఆరేస్తే మనకి ఫైన్ కట్టదు కదా. అవును, కట్టదు. అంటే దాని వాటాలో అది ఆరేసుకున్నట్టే కదా. అవును. అంటే ఇది దాని వాటానే కదా. అవునవును, ఇది దాని వాటానే. అయ్యో, నీకెన్ని తెలివితేటలు వచ్చేసాయే. మరి ఈ శిరీష అంటే ఏమనుకున్నావు? అప్పుడప్పుడు నా కాళ్ళు మొక్కుతూ ఉండక్క. ఎందుకే? నా తెలివిలో కొంచెం నీకు కూడా వస్తుంది. ఏడ్చావులే. సరే, పద పద పద, దోసేద్దాం. పద. సరే, పద పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అర్జెంటుగా రండి. అయ్యయ్యో, ఏంటే ఏంటే ఏమైంది? ఎందుకలా అరిచారు? అది ఆ మధు ఘోరమైన నేరం చేసింది అత్తయ్య గారు. నేరమా? ఏం చేసింది? అది మన వాటాలో తన బట్టలు ఆరేసింది. అమ్మో, అవును, నిజమేనే. పాపం, మన వాటానది మర్చిపోయి ఇక్కడే ఆరేసింది. ఉండండి, ఇప్పుడే దాని దగ్గర ఫైన్ వసూలు చేస్తాను. మధు, ఏ మధుమతి, ఒసే మతి లేని మధు.